ఈసారి స్వతంత్ర దినోత్సవ వేడుకలను వినూత్నంగా జరపాలని జనసేన నేత అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ వంపూరి గంగులయ్య ఆలోచన చేశారు. రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో బదిరుల సమక్షంలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారికి అండగా నిలుస్తానని అభయం ఇచ్చారు. బదిరుల సమస్యల పరిష్కారానికై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. తనకు అవకాశం ఉన్నంత మేరకు బదిరులకు అండగా నిలుస్తానని తెలిపారు. గంగులయ్య చేసిన వినూత్న ఆలోచనకు ప్రస్తుతం ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా మనకి ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన డిస్టిక్ జనసేన ఇన్ఛార్జ్ గారు గంగులయ్య గారు ఈ సభను ఉద్దేశించి మాట్లాడతారు. అందరికీ నమస్కారం. నాకు 50 సంవత్సరాల వయసు. 50 సంవత్సరాల్లో అనేక రకాల ఒడిదుడుకులు, ఇబ్బందులు, కష్టాలు, సుఖాలు చూసుకుంటూ వచ్చాను. కానీ ఇటువంటి ఛాలెంజ్తో కూడుకున్నటువంటి ఆగస్టు 15వ తారీఖు కార్యక్రమానికి అటెండ్ అవ్వడం అనేది ఇదే మొదటిసారి. ఒక రకంగా మాట రానటువంటి పరిస్థితి. నేను యావత్ గిరిజన జాతి కోసం ఎన్నో ఉద్యమాలు చేశాను. ప్రభుత్వ పరంగా ఎన్నో నిర్బంధాలు కూడా ఎదుర్కొన్న చరిత్ర ఉన్నది. కానీ ఈ రకమైనటువంటి అంటే ఛాలెంజ్డ్ పర్సన్స్, మా డిపెండెంట్ ఛాలెంజ్డ్ పర్సన్స్ లాంటి వాళ్ళ తాలూకా ఛాలెంజ్ కార్యక్రమానికి పాల్గొనడం అనేది ఓ పక్క బాధ ఉన్నా కూడా మీ అందరితో కలిసేటువంటి అవకాశం రావడం ఒక అదృష్టంగానే భావిస్తున్నాను నేను. మీకున్నటువంటి సంకల్ప బలం ముందర నాగరికత సమాజంలో అభివృద్ధి చెందినటువంటి వాళ్ళు కావచ్చు, మాట వచ్చేవాళ్ళు, మాట రాని వాళ్ళు, లేదా మాట వచ్చి ఎటువంటి సమాజానికి ఉపయోగపడినటువంటి వాళ్ళు, సామాజిక బాధ్యత లేనటువంటి వాళ్ళు ఎంతో మందితో పోల్చుకుంటే మీరు చాలా గొప్ప వాళ్ళుగా నేను భావిస్తున్నాను. కాబట్టి నిజంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు పూర్తయి 78లో అడుగు పెడుతున్నప్పటికీ కూడా భారతదేశంలో ఇంకా పేదరికం కావచ్చు, లేదనుకుంటే ఈ రకమైనటువంటి మౌలిక సదుపాయాలు కూడా నోచుకోలేనటువంటి అనేక మంది ఫిజికల్ హెల్త్ ఛాలెంజ్డ్ పర్సన్స్ కావచ్చు, మన డిపెండెంట్ వ్యక్తులు కావచ్చు, ఇటువంటి వాళ్ళకి ప్రభుత్వ పరంగా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి ఆలోచన లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి నాకుండేటటువంటి పరిధి చాలా చిన్నదైనప్పటికీ నేను వ్యక్తిగతంగా మీ అందరికీ ఎల్లకాలం నాకు అవకాశం ఉన్నంత వరకు మీకు తోడుబాటుగా ఉండడానికి నేను మనస్ఫూర్తిగా కట్టుబడి ఉంటానని తెలియజేస్తున్నాను. నేను ఈ సమస్యను మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరి జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి దృష్టి కూడా తీసుకెళ్లి మీ విషయంలో ఏదో ఒక రకమైనటువంటి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందనేది నేను ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. త్వరలోనే మరి ప్రభుత్వంలో కూడా కొన్ని మార్పులు చేర్పులు జరగబోతున్నది.
ఆ మార్పుల్లో నాకు కూడా కొంత అవకాశం ఉంటుందనేటటువంటి ఒక అభిప్రాయం ఉన్నది కాబట్టి అలాంటి అవకాశం నాకేదైనా ఏర్పడితే ఆ అవకాశం ద్వారా మీకు సేవ చేయడానికి ఆ అవకాశాన్ని కూడా నేను వినియోగించుకుంటానని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. నేను ఎంతో మందిని చూశాను, చరిత్రను తిరగరాశాను. గిరిజన ప్రాంతం నుండి దేశ విముక్తి కోసం స్వతంత్ర పోరాటంలో మన మన్య ప్రాంతం నుంచి కూడా అసూలు భాష నుండి వాళ్ళు విముక్తి కోసం పోరాటాలు చేసి ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మరి అటువంటి ప్రాణ త్యాగంతో కూడుకున్నటువంటి స్వేచ్ఛా స్వతంత్రం మరి మీలాంటి వాళ్ళకి వర్తించకపోవడం, మీ కారకంటి స్వేచ్ఛతో కూడిన జీవితం లభించకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అయితే ఖచ్చితంగా మీకు తెలియజేస్తా ఉన్నాను నేను. అయినప్పటికీ కూడా ఏ రకమైన ఉద్దేశంతో మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిందో ఆ స్వతంత్ర ఫలాలు అనేది ప్రతి ఒక్కరికి అందాలి, దాంట్లో మీరు భాగస్వామ్యం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. కాబట్టి ఆ రకమైనటువంటి స్వతంత్ర ఫలాలు మీకు అందడానికి నా వంతుగా నేను కృషి చేస్తాను. నా మీద నమ్మకంతో ఈనాటి ఈ కార్యక్రమానికి నన్ను మీరు పిలిచినందుకు మీకు నేను సదా రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏది ఏమైనా మరి మీ అందరినీ ఇక్కడ కలపడానికి గాని మీ అందరితో కలిసి మీ యొక్క కష్టం సుఖంలో లేదంటే స్వతంత్ర మరి మన ఆగస్టు 15కి సంబంధించినటువంటి జెండావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడానికి నన్ను భాగస్వామ్యం చేసినటువంటి మరి మిత్రులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇందాక మీరు అన్నారు పిఓ గారితోనూ కలెక్టర్ గారితో కలిసేమో, అయినప్పటికీ కూడా సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదని. అయితే ఈ రాష్ట్రంలో 26 జిల్లాలు ఉంది, 25 మంది మాత్రమే మంత్రులు ఉన్నారు. కాబట్టి 25 మంత్రులకి 25 జిల్లాలకి కేటాయించినప్పుడు 26వ జిల్లాగా ఉన్నటువంటి అల్లూరు సీతారామరాజు జిల్లాకు మంత్రిని కేటాయించడానికి అవకాశం లేకపోవడం వల్ల ఈ జిల్లా కలెక్టర్కే ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వం నియమించడం జరిగింది. కాబట్టి కలెక్టర్ గారు మీ తాలుగా మరి వినతిని స్వీకరించలేని పరిస్థితి ఏర్పడిందని నేను భావిస్తున్నాను.